మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదాలకు వందనాలు. ఈ కూటమి ఏర్పాటు చేయబడిన విధానము, ఈ కూటమి ఎందుకోసం ఏర్పాటు చేశారో హృదయ రహస్యములు ఎరిగిన నీవు ప్రభువా తండ్రి, సమస్తం ఎరిగిన వాడువు. కానీ దేవా తండ్రి, అడగక ముందే మా అక్కర్లు ఎరిగిన వాడు అయినప్పటికీ నీ వాక్యము చెప్తా ఉంది ప్రభువా, అడుగుడి మీకు ఇవ్వనన్నావు. అడగనదే మాకు ప్రతిఫలము దొరకదు కదా. కనుక ఈ కుటుంబానికి నీ రక్షణ, నీ శక్తి, నీ బలము దయచేసి బలపరచుము దేవా తండ్రి. నీ వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగై ఉన్నది కదా. ఈ వెలుగును మేము ఎలాగ దేవా తండ్రి కలిగి జీవించాలో మాకు నేర్పించి బలపరచండి. నేను వట్టివాడిని ప్రభువా, ఎన్నికలైనటువంటి వాడిని ప్రభువా, పాపుల ప్రధానుడను, పరిశుద్ధుల బహు అల్పములను ప్రభువా. నన్ను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని నన్ను దర్శించండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకును. ఈ యొక్క సౌండ్, ధ్వని ఎంత దూరం వెళ్తుందో, ఒకవేళ ఈ యొక్క లొకాలిటీకి, ఈ ప్రాంత ప్రజలకు ఏమైనా వాక్యం అవసరమైతే ఆ వాక్యము నా నోట్లో ఉంచి వారికి బయలుపరచుము. నన్ను క్షమించుము. బిడ్డల యొక్క కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. నీకు యోగ్యమైన గృహముగా ఉండే భాగ్యము దయచేయండి. నీకు యోగ్యముగా ఉండే కుటుంబముగా ఈ గృహమును చేసి బలపరచుము. నీ సహాయం చేత నింపండి దేవ. ఎక్కడ సైతాను శక్తులు ఏలుబడి చేయనివద్దు. సంఘం పిలిచినప్పుడు కొంతమంది ప్రేమపూర్వకంగా వచ్చి ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారు, కొంతమంది రాలేకపోయినారు. వారికి మరొక అవకాశము దయచేయండి దేవా తండ్రి. నీ సహాయం చేత నింపండి, నీ బలము చేత నింపండి. నీ గొప్ప కార్యము నా పట్ల, మా పట్ల జరిగించి దేవా తండ్రి ప్రార్థన చేయించుండగా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ప్రార్థించుచుండగా నీ ఆత్మతో ఉంచండి. నీ దయారసం మాకు దయచేయమని మా ప్రభును రక్షకుడైన యేసయ్య పుణ్యనామములో అడిగి వేడుకుని పొందుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడుకుందాం. తదుపరి మనము దేవుని వాక్యమును కొంత ధ్యానము చేద్దాం. ప్రభువా, నేను నిన్ను నమ్మి నిన్ను ఆశ్రయించినాను. నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. ప్రభువా, నేను నిన్ను నమ్మి. 195 పాట, 277 పేజ్ సంఖ్య. వచ్చిన వారు కలిసి ఏకీవించి పాడండి. రాని వారు కూడా 195 క్షమించాలి. ప్రభువా, నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను. నరులేమి చేయగలరు, భయమేమీ లేదు నాకు. నరులేమి చేయగలరు, భయమేమీ లేదు నాకు. ప్రభువా, నిన్ను నమ్మి గర్విష్ఠులైన వారు నాతో
ప్రతి మాట కల్లవారు ప్రభావమించుచున్నా ప్రభువాన ప్రక్క నుండి నన్ను తప్పించి ప్రభువాన ప్రక్క నుండి నన్ను తప్పించినావో ప్రభువాని నిన్ను నమ్మి నేనెందు పోదు నన్ను గమనించుచుండవారు నా వెంట పొంచియుండి నన్ను కృంగనించా ప్రభువాన ప్రక్క నుండి నన్ను తప్పించినావో ప్రభువాన ప్రక్క నుండి నన్ను తప్పించినావో ప్రభువాని నిన్ను నమ్మి పగబోని వారు నన్ను హతమార్పచూచి అన్నా మరణము నుండి నన్ను కడువింపరీతిగాను ప్రభువాన ప్రక్క నుండి నన్ను తప్పించినావు ప్రభువాన ప్రక్క నుండి నన్ను తప్పించినావో ప్రభువాని నిన్ను నమ్మి జీవాంబు వెలుగువైనా నీ సన్నిధానం నే సంచరించనట్లు నే జారిపోవకుండా ప్రభువాన ప్రక్క నుండి నన్ను తప్పించినావు ప్రభువాన ప్రక్క నుండి నన్ను తప్పించినావు ప్రభువాని నన్నాదుకొంటి నీవు నన్నాదరించినావు కొన్నావు నీవు మన్నించినావు నీవు ఎన్నాళ్ళు బ్రతికి ఉన్నా నిన్నే సేవింతు దేవా ఎన్నాళ్ళు బ్రతికి ఉన్నా నిన్నే సేవింతు దేవా ప్రభువాని నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను నరులేమి చేయగలరు భయమేమీ లేదు నాకు నరులేమి చేయగలరు భయమేమీ లేదు నాకు ప్రభువా 2, 3 నేనెందు మోదమన్నా గమనించుచుండవారు నా వెంట పొంచియుండి నన్ను కృంగనించా ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు ప్రభువా నా
నన్ను తప్పించినావు ప్రభువా నిన్ను నమ్మి పగబోని వారు నన్ను హతమార్పచూచి మరణము నుండి నన్ను మగబోని వారు నన్ను హతమార్పచూచి మరణము నుండి నన్ను ప్రభువా నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు ప్రభువా నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు ప్రభువా నిన్ను నిన్నాశ్రయించినాను నరులేమి చేయగలరు భయమేమీ లేదు నరులేమి చేయగలరు భయమేమీ లేదు నాకు ప్రభువా నిన్ను నమ్మి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామమున మీ అందరికీ వందనాలు. కూటమి ఏర్పాటు చేసిన మరి సహోదరు జాన్ మార్క్, సహోదరు ప్రిస్కిల్లాకి, వారి బిడ్డలకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని వాక్యము చూసుకుందాము. దేవుడు ఇచ్చిన దర్శనమును బట్టి కొంత పిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈమె పెద్ద బైబిల్ పట్టుకుంది. దేవుడిచ్చిన దర్శనం బట్టి, కొన్ని అపాయకరమైన పరిస్థితులను బట్టి, తప్పించిన దానికి కృతజ్ఞతగా, రాబోయే కీడును తప్పించడానికి మెళకువగా ఈ ప్రార్థన ఏర్పాటు చేయబడింది. మీ అందరికీ తెలిసిన వాక్య భాగము, అది చూసాక పాఠంలోకి వెళ్దాం. కీర్తనలు 8:2 శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలురయొక్కయు చంటి పిల్ల యొక్కయు స్తుతుల మూలముగా నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఈ కుటుంబానికే కాదు, ప్రతి కుటుంబంలో ఇది అవసరము. స్తుతుల మూలముగా ఒక దుర్గమును స్థాపించాలంట. మనము చాలాసార్లు మొన్న చనిపోయిన రాహేలమ్మ కదా, ఆ పేర్లు తేడా వస్తే తేడా వచ్చేస్తుంది. రాహేలమ్మ చనిపోయినప్పుడు చెప్పాను కదా, కృతజ్ఞత లేని వారిగా ఇశ్రాయేలీలు ఉండిపోయారు. కృతజ్ఞత ఎప్పుడు వస్తుందంటే, దేవుని కృతజ్ఞత ఉన్నప్పుడు దేవునికి ఏం చెల్లిస్తామంట? స్తుతులు చెల్లిస్తాము. స్తుతులు చెల్లిస్తే ఏంటి లాభము అని మనం అనుకుంటాం. పాటలు పాడుతున్నాం కదా, లేకపోతే వాక్యం వింటున్నాం కదా, ఇవన్నీ సంఘములో సహవాసంలో జరిగే క్రమమే. జాగ్రత్తగా వినండి, కొద్ది నిమిషాల్లోనే ముగిస్తాను. దేవుని చిత్తమైతే మళ్ళీ ప్రయాణం వెళ్ళాలి. రేపు ఒక సేవకుల మీటింగ్లో మాట్లాడాలన్నారు. ప్రయాణం ఎలాగుంటుందో తెలియదు.
కనుక స్తుతుల మూలముగా నీవు ఒక దుర్గమును స్థాపించావు. స్థాపించేది ఎవరంట? దేవుడు. స్తుతులు దేవుడే చెల్లిస్తాడా? స్తుతులు దేవుడే చెల్లిస్తాడే. బాబు మీరు కాముగా ఉంటే మీకు అట్టు పండిస్తా. వీళ్ళిద్దరు ఏం పేరు? రూబేనా, సియోను కదా? ఆ పేర్లుంటే అలరొచ్చుండేది కాదేమో. కనుక దేవుని వాక్యం విందాము, జాగ్రత్తగా విందాము. స్తుతుల మూలముగా నీవు ఒక దుర్గమును స్థాపించావు. స్తుతుల మూలముగా ఒక దుర్గమును స్థాపించావు. దేవుడు దుర్గము. దుర్గము అంటే ఈ గోడ లేదనుకోండి, ఈ ఫ్యాన్ ఆపే కొంచెం. ఈ గోడ లేదనుకోండి, లోపలికి ఏమొస్తాయి? ఏమొస్తుంది? గాలి వస్తుంది, ఎండ వస్తుంది, వర్షం వస్తుంది, దోమలు వస్తాయి, పాములు వస్తాయి. ఎవరైనా సరే రావడానికి అనువుగా ఈ గృహము మారిపోతుంది. ప్రొటెక్షన్, కాపుదల ఉండదు గోడ లేకపోతే. దుర్గము లేకపోతే కాపుదల పోగొట్టేసుకుంటాం. ఎవరు చెల్లించాలంట స్తుతులు? బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలము. చాలా సార్లు మనం చేస్తున్న పని ఎలా ఉంటుందంటే, అందరూ మనం విందాం, బిడ్డలకి మనం పెద్ద ప్రాధాన్యత ఇవ్వం. వాళ్ళు పెద్ద ఎదిగాక తెలుసుకుంటారు అనుకుంటాం. బిడ్డలకి మనము పెద్ద ప్రాధాన్యత ఇవ్వము. కానీ పెద్దలు ప్రాధాన్యత ఇచ్చారు బిడ్డలకి. ఎలాగిచ్చారు? సంఘంలో బిడ్డలకి ప్రాధాన్యత చెప్పండి. పెద్దలు ఏం చేశారు చెప్పండి? సండే స్కూలు, ఇంకా క్రిస్మస్ వచ్చింది అనుకోండి, ప్రవచనాలు ఎవరు చెప్తారు? చిన్నపిల్లలు చెప్తారు. మనకు తెలీదా? చెప్పండి, మనకు తెలీదా? వాళ్ళు చెప్పబోతే మనకి రావా? రాకపోతే బైబిల్లో చూసి చదువుకోలేమా? ప్రాధాన్యత ఎవరికి? బిడ్డలకి. ఎందుకంటే పరలోక రాజ్యం ఎవరిదంట? చిన్న బిడ్డలది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం ప్రార్థనకు వస్తాం, బిడ్డలు ఇంటికాడ పెట్టి వస్తాం. మనం ప్రార్థన చేస్తాం, బిడ్డల్ని పడుకోబెట్టేస్తాం. మీరు పడుకోండి, మీరు త్వరగా పడుకొని నేను ప్రార్థన చేసుకోవాలి. అది భక్తి విధానము కాదు. నేను పాస్టర్గా చెప్తాను, మీ బిడ్డల్ని ఎప్పుడైనా బైబిల్ చదివని అడుగుతున్నావా? అడుగుతున్నానండి. ఎప్పుడెప్పుడు? అప్పుడప్పుడు కాదు. నా బిడ్డలు నాకు ఎప్పుడు ఫోన్ చేసినా, ప్రార్థన చేసుకున్నావా? బైబిల్ చదువుకున్నావా? అన్నం తిన్నావా? టిఫిన్ చేసావా? చాలా లేట్ అయిపోయింది, ఈ టైం వరకు అన్నం తినలేదు. ఈ అడుగుతాం బిడ్డలు ఫోన్ చేస్తే. మనము బిడ్డలకి లోక సంబంధమైన విద్య అభ్యసించొద్దని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. కానీ నీ ఇల్లు, నా ఇల్లు, మన ఇల్లు రక్షించబడిన ఇల్లు వలె ఉండాలంటే ఒక దుర్గము మనము స్థాపించాలి. ఎలాగ స్థాపిస్తామండి? బేల్దారిని తీసుకొస్తామండి, ఇంకో గోడ కట్టేస్తామండి. పని అవుతుందా? అవ్వదు. లేకపోతే ఒక సెక్యూరిటీ గార్డ్ని పెడతామండి. పని అవుతుందా? అవ్వదు. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువారు ప్రయాస వ్యర్థమే. యెహోవా ఆ పట్టణమును కాపాడని ఎడల కావలి వారు మేలుకొనిట వ్యర్థమే. ప్రార్థనలో ప్రాముఖ్యత. నేను చాలాసార్లు ఫోన్ చేస్తాను చాలా మంది బిడ్డలున్న తల్లిదండ్రులకి, అయ్యా నాకు ఈ సమస్య ఉంది, కొంచెం మీ బిడ్డల చేత ప్రార్థన చేయించండి అని చెప్తా ఉంటాను. ఎందుకంటే దేవుడు చిన్న బిడ్డల యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. ఎందుకంటే వారి హృదయంలో ఎలాంటి కల్మషము, కపటము ఉండదు. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ప్రభు అన్నాడు, నీ స్తుతుల మూలంగా అనలేదు. మనం స్తుతిస్తే ఆయన వచ్చి కూర్చుంటాడు. కానీ దుర్గము, కోట, కాపుదల కావాలంటే బాలుర యొక్కయు
చంటి పిల్లల యొక్క స్తుతులే కారణము. మొదటిది. రెండవది, మన కోసం ఎవరు ప్రార్థన చేయాలి? ఎవరు ప్రార్థన చేయాలి? 3 అంశాలుగా చెప్తాను. ఆదికాండము 20వ అధ్యాయము 7వ వచనము. ఆదికాండము 20వ అధ్యాయము 7వ వచనము. కాబట్టి అబ్రహాము భార్యను తిరిగి అబ్రహాముకి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను, నీవు బ్రతుకుదువు. సరిపోతుంది. మొదటిది, చిన్నపిల్ల యొక్క స్తుతుల మూలముగా దుర్గము స్థాపించాము. రెండవ మాట, దేవుడు అబీమెలెకుతో అంటున్నాడు, నీవు బ్రతకాలి అంటే అబ్రహాము నీ కోసము ప్రార్థన చెయ్యాలి. మనకు ప్రార్థన రాదా? చెప్పండి, రాదా? మనం ప్రార్థన చేసుకోమా? ఇంట్లోని ఉదయం లేచినప్పుడు ప్రార్థన చేస్తాం, అన్నం తిన్నప్పుడు ప్రార్థన చేస్తాం, ప్రయాణం వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తాం, కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాము. కానీ అబ్రహాము ప్రార్థన ఎందుకు చేయాలి? ఇంకా భూలోకంలో భక్తులు లేరా? ఇంకా భూలోకంలో మనుష్యులు లేరా? అబ్రహాము ఒక ప్రవక్త, ఒక దైవికమైన వాతావరణంలో ఉన్నవాడు. అబ్రహాము నీతిమంతుడు అని బైబిల్ తేటగా చెప్తుంది. అబ్రహాము ఎలాగ నీతిమంతుడు అయ్యాడండి? అబ్రహాము ఎలాగ నీతిమంతుడు అయ్యాడండి? అబ్రహాము నీతిమంతుడేనా? నీతి అంటే మీకేం తెలుసా? నీతి అంటే మీకేం చెప్పండి? నీతి అంటే ఏంటి చెప్పండి? మన నీతి. అబ్రహాము నీతిమంతుడు ఏంటండి? అబ్రహాముకి ఏం చేశాడు? అబ్రహాం ఏం చేశాడు? బిడ్డలు పుట్టకపోతే పనావుడిని పెళ్ళి చేసుకున్నాడు బైపాస్లో. కనుక మనకైతే అది నీతి కాదు. అబ్రహాము దొంగ పెళ్లి చేసుకోలేదు. భార్య బలవంతం చేసి, బాబు నాకు బిడ్డలు కంటానో కన్నో తెలియదు కనుక నువ్వు చేసుకో అని భార్య అనుమతించి ప్రెజర్ చేస్తే పెళ్లి చేసుకున్నాడు. కనుక అబ్రహాము తన భార్యని మోసము చేయలేదు. నీతి ఆ దినాల్లో, ధర్మశాస్త్రము లేని దినాల్లో కూడా, మనుషులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న దినాల్లో కూడా అబ్రహాము తన వైవాహిక జీవితంలో, దాంపత్య జీవితంలో, సంసార జీవితంలో శారాకి నమ్మకమైన భర్తగా ఉన్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము గురించి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ప్రవక్త, రాబోయే విషయాలు చేయగలడు. రాత్రి విన్నాం కదా, జన్మార్క్ చెప్పినప్పుడు అబ్రహాము గర్భములో ఎవరున్నారంట? అబ్రహాం ఏమైనా ఆడడా? అబ్రహాం ఏమైనా కొంచెం అటు ఇటు కానివాడా? కాదు కదా. అబ్రహాము గర్భములో ఎవరున్నారంట? లేవి ఉన్నాడు. అంటే 4 తరముల వరకు ఏం జరుగుతుందో అబ్రహాము దర్శనము కలిగిన వ్యక్తి. అబ్రహాము మెల్కీసెదెకు అనగా యేసు ప్రభుకి ఆ దినాల్లో యేసు ప్రభు లేడు, ఉన్నాడా? కానీ మెల్కీసెదెకు ఎవరు? యేసు క్రీస్తు ప్రభుల వారు. అబ్రహాము ఆ రోజుల్లోనే మెల్కీసెదెకును పరామర్శించి, మెల్కీసెదెకు రొట్టెయు ద్రాక్షారసం తీసుకొచ్చి అబ్రహాము చేతిలో పెడితే అబ్రహాము దశమాంసములు ఇచ్చెను. 4 తరాల వరకు విజన్, ఒక దర్శనము కలిగిన వాడు ఎవరు? అబ్రహాము. అబ్రహామే ఎందుకు ప్రార్థన చేయాలంటే నీతిమంతుడు. నీతిమంతుని ప్రార్థన ఎలాగుంటదంట? యాకోబు 5:16. యాకోబు రాసిన పత్రిక
5వ అధ్యాయము 16వ వచనము. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒక ప్రార్థన ఒకని కొరకు ఒకరు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలది ఉండును. ఎందుకు నీతిమంతుడు ప్రార్థన చేయాలి? మీరు అనుకుంటారు పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకోవాలని. అది బైబిల్ సత్యం. పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకోవడం అన్నది కాదు. అక్కడ సత్యం ఏంటంటే పాస్టర్ గారు దేవుణ్ణి నమ్మిన వాడై ఉండాలి. ఇదేంటండి, పాస్టర్లు అందరూ వాక్యమే చెప్తారు కదా అని మీరు అనొచ్చు కదా. పాస్టర్ గారు దేవుణ్ణి నమ్ముకోవడం ఏంటండి? నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఒక పాస్టర్ గారి వదినమ్మకి చనిపోతే జాగ్రత్తగా విందాం. పాస్టర్ గారు కట్ అయిపోయిన పర్లేదు. పాస్టర్ గారి వదినమ్మ చనిపోతే కూటం పెడతారు కదా, ఆదరణ కూటం పెట్టారు. వెళ్ళాం. ఒక 1000 మంది పాస్టర్లు వచ్చి ఉంటారు. ఎంతమంది? 1000 మంది పాస్టర్లు. కానీ ఆ పాస్టర్ ఆయనకి దాదాపుగా 40 చర్చిలు ఉన్నాయి. ఆ పాస్టర్ గారికి ఆ ఇంట్లోనే ఉంటుంది. ఎవరు? ఈ వదినమ్మ భర్త చనిపోయాడు. కానీ ఆమె మన సంఘానికి ప్రార్థనకు వచ్చేది. ఆమె ఇంట్లో ఇప్పటికీ పుస్తకం నేను చెప్పిన వాక్యం అన్ని రాసుకుంది. ఒకసారి చూసాను వెళ్ళి. నా వాక్యం ఎంతో శ్రద్ధగా, ఒక టీచర్, రిటైర్డ్ టీచర్ ఆవిడ. అయితే మరి చనిపోయిన రోజులు మన సంఘానికి వస్తుంది కాబట్టి పాస్టర్ గారు అయినప్పటికీ, అయ్యా మా వదిన గారు మీ సంఘ సభ్యురాలు గనుక కార్యక్రమాలన్నీ మీరే చేయాలి అని చేసిన తర్వాత కూటములోని ఆదరణ కూటంలో ఆఖరి వర్తమానం నాయన గారికి ఇచ్చారు. ఇప్పుడు నాయన ఏం చెప్పాలి? ఉన్నది ఉన్నట్టు చెప్పాలా, ఉన్నది లేనట్టు చెప్పాలా? అయ్యా ఆమెతో మీకున్న అనుబంధం చెప్పమన్నప్పుడు నాయన ఏం చెప్పారంటే, అయ్యా మా యొక్క మరిది గారు ఇంటర్నేషనల్ సేవకుడు, 70 సంఘాలు పైబడే ఉన్నాయి, కానీ ఆయన మారు మనసు కోసం ప్రార్థన చెయ్యండి అని అడిగిందని చెప్పారు. ఎంతమంది పాస్టర్లు ఉన్నప్పుడు? 1000 మంది పాస్టర్లు ఉన్నప్పుడు. పాస్టర్ గారికి ఏంటండి మారు మనసు అనుకోవచ్చు మీరు. లోకములో సేవ చేయొచ్చు, సులభమే. వాక్యము చెప్పడము తేలికైన పనే. అబ్రహాము నీతిమంతునిగా తీర్చబడాలంటే ఆయన దేవుని యందు నమ్మిక ఉంచాలి. అలాంటి వాళ్ళు ప్రార్థన చేస్తే ఏమవుతుందంట? ఆ ప్రార్థన బహు బలముగా ఉంటది, మనఃపూర్వకము గలదై. చదవండి మరొకసారి. యాకోబు 5:16. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వమైనదై బహు బలము గలదై ఉండును. బలము స్పీడ్గా పనిచేస్తుంది. అయ్యా నేను ఇన్ని రోజులు ప్రార్థన చేస్తానని అవ్వట్లేదండి. మన మధ్యరాత్రి 2 గంటలకు తలుపు కొడుతున్నారు ఒకళ్ళు వచ్చి. గాంధీనగర్లో ఏమైందో ఉలిక్కిపడ్డాను. ఉలిక్కిపడితే చిన్న బిడ్డను తీసుకుని వచ్చి, అయ్యా 10 గంటల నుంచి ఏడుస్తున్నాడండి, 9 గంటల నుంచి ఏడుస్తున్నాడండి, ఏడు పాపట్లేదండి, ప్రార్థన చేయండి. ఎన్ని గంటలకి? 2:30 గంటలకి లేచాను, షర్ట్ వేసుకున్నాను. అలాగ చేయవేగానే ప్రార్థన చేస్తుండగానే ఏడు పాపేశాడు. ఆపితే వాళ్ళు అన్నారు, మేము ప్రార్థన చేశాండి ఇప్పుడు దాకా. అమ్మా, మీ ప్రార్థనకి నా ప్రార్థనకి వ్యత్యాసం లేకపోతే నేను సేవకుడిగా ఉండడము వ్యర్థమే కదా. నేను దేవుని నమ్ముకున్నాను, దేవుని పరిచర్లో ఉన్నాను. ఆయన డిపార్ట్మెంట్ నాది పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, నాది R&B కాదు, నాది రెవెన్యూ డిపార్ట్మెంట్ కాదు, నాది పంచాయతీ శాఖ కాదు.
నేను దేవుని పరిచర్య చేస్తున్నాను, దేవుని నమ్ముతూ బ్రతుకుతున్నాను. నా గొప్ప చెప్పటం లేదు. దేవుని నమ్మిన వాడికి దేవుడిచ్చు అధికారం గురించి మాట్లాడుతున్నాను. నా చెయ్యి ఏం కాదు, చచ్చిపోయిన తర్వాత ఈ చెయ్యి ఇలాగే ఎండిపోకుండా ఉంటుందా? ఎండిపోద్ది కదా. కానీ దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే, ఇతను నా ప్రియ కుమారుడు, ఇతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. మొదటిదిగా మనం నేర్చుకున్నది ఏంటంటే, చిన్న పిల్లల యొక్క ప్రార్థన ఇంటికి దుర్గము కాపుదల. రెండవది, నీతిమంతుని ప్రార్థన చేస్తే, నీతిమంతుని ప్రార్థన చేస్తే బహు బలము గలదుగా ఉంటది గనుక బ్రతుకుతావు అని అబీమెలెకుతో దేవుడు చెప్తున్నాడు. మూడవ ప్రార్థన విందాం. అపోస్తులు రాసిన కార్యములు మీ అందరికీ తెలిసిన భాగమే. 12వ అధ్యాయము 5వ వచనము. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. మూడో ప్రార్థన ఇది. మొదటిది చిన్నపిల్లల ప్రార్థన, రెండవది విశ్వాసముగా దేవునితో నడుచుకున్న దైవజనుడు ప్రవక్త యొక్క ప్రార్థన, మూడో ప్రార్థన ఎవరిదంట? సంఘము యొక్క ప్రార్థన. పేతురు చెరసాల్లో ఉన్నాడు. ఎవరున్నారు చెరసాల్లో? పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు అయ్యగారు నన్ను చెరసాల్లో పెట్టారు అనుకోండి, అయ్యగారినే పెట్టారు, ఇంకా అయ్యగారి కోసం మనం ఏం చేస్తామండి అని మీరు అనొచ్చు కదా. అయ్యగారిని పెట్టమేటండి, దేవుడు అయ్యగారి పట్ల లేడండి, వాళ్ళకి అన్యాయం అయిపోయిందండి, ఇంత సేవ చేస్తున్నారు కదండి, ఆయన తీసుకెళ్ళి జైల్లో పెడితే లోకమేమనుకుంటుందండి? ఉమ్మేస్తారు కదండి. లోకము రకరకాలుగా మాట్లాడతారు కనుక ఈ అవమానం ఉండకూడదండి. పేతురు అయ్యగారు చెరసాల్లో ఉంటే సంఘము ఇలాంటి పోస్కోలు మాటలు మాట్లాడలేదు. సంఘమంతా అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తున్నది. సమస్య వచ్చినప్పుడు సంఘములో కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి, 3 రకాల ప్రార్థన అవసరము. పేతురు చెరసాల్లో ఉన్నాడు. నాకు ఇబ్బంది వచ్చినప్పుడు, నా ఇంట్లో సమస్య వచ్చినప్పుడు నేను సంఘమును కోరింది ఏంటి? ప్రార్థన చెయ్యండి. ప్రార్థన చేయవలసిన బాధ్యత సంఘంపై ఉంది. పేతురు చెరసాల్లో ఉంటే సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేశారు. అయ్యగారు లేరండి, ఇంక మాకు ప్రార్థన అండి, మమ్మల్ని ఎవరు నడిపిస్తారండి అనే వాళ్ళు చలదులేదు. అత్యాసక్తితో ప్రార్థన చేస్తే ఎలాంటి చేశారంట? విశ్వాసముతో ప్రార్థన చేశారు. విశ్వాసికి కావాల్సింది ఏంటి? విశ్వాసం. విశ్వాసి అని పేరు పెట్టుకుంటే విశ్వాసము కావాలి. అక్కడ చట్టము, అక్కడ పరిస్థితులు, అక్కడ బెయిల్ వచ్చే అవకాశము లేదు. కానీ ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందంటే 12వ వచనము, ఇట్లు ఆలోచించుకొని పేతురు అలాగా ఆలోచించుకుని, అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. టైం ఎంత అయి ఉండొచ్చు? ఇప్పుడు కాదు, అప్పుడు. అర్ధరాత్రి వేళ ప్రభుదూత అతను ఉండిన గదిలో వెలుగుగా ప్రకాశిస్తే దాదాపు 12, 1 గంట, 2 అయి ఉండొచ్చు, అంతేనా? ఆ టైంలో అనేకులు ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేస్తున్నారు. ఈ దినాల్లో మనము ప్రార్థన చేస్తున్నాము. ఎప్పటి వరకు ప్రార్థన చేస్తాము? టైం అయ్యే వరకు ప్రార్థన చేస్తాం.
కానీ ఆదిమ సంఘము అపోస్తులు ఉన్న సంఘాల్లోని పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు పేతురు చెరసాల నుంచి బయటకు వచ్చే వరకు కూడా ప్రార్థన పట్టు వాళ్ళు విడవలేదు. మనకి 12 అయింది కాబట్టి ప్రార్థన ముగించాలి. లాస్ట్ బస్ వచ్చింది కనుక పడుకునే టైం కనుక ప్రార్థన ముగించాలి. కొంచెం లేట్ అయితే ఒకవేళ జాన్ మార్క్ పులుసు అన్నం పెడితే అరగదు కనుక త్వరగా ప్రార్థన ముగించాలి. అది కాదండి. పేతురు వచ్చేసరికి వాళ్ళు ఇంకా ప్రార్థన చేస్తారంటే వాళ్ళ పట్టుదల ఏంటంటే ఈ సమస్య నుంచి గట్టెక్కే వరకు ప్రార్థన మేము ఆపము. 3 రకాలైన ప్రార్థనలు మనం వింటున్నాం. ఒకటి, చిన్న పిల్లల యొక్క ప్రార్థన ద్వారాగా ఇంటికి రక్షణ దుర్గము స్థాపించబడుతుంది. రెండవది, నీతిమంతుని యొక్క ప్రార్థన చేస్తే దాని వల్ల కూడా నువ్వేమవుతావంట, బ్రతుకుతావని వాక్యం చెప్తా ఉంది. ఎందుకంటే ఆయన చేసే ప్రార్థన, లోకంలో చాలా మంది ప్రార్థన చేస్తారు, నీతి లేని వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. నాయన చెప్పేవారు మాకు, ఎవరు మడతాల దగ్గరికి వెళ్ళి తల వంచొద్దని చెప్పేవారు. అంటే అందరితో ప్రార్థన మీరు చేయించుకోకూడదు. ఆ ప్రార్థన వల్ల బలమేముండదు, ఆ ప్రార్థన వల్ల జయం ఉండదు. పాస్టర్ కావచ్చు, కాపరి కావచ్చు, దైవజనుడిగా పేరు గాంచవచ్చు, రెవరెండ్ ఉండవచ్చు, బిషప్ ఉండవచ్చు, ఏదైనా ఉండవచ్చు. ఎందుకంటే నీతి ఉందా, హస్త నిక్షేపణ వల్ల ఆ నీతి కార్యములు, ఆ శక్తి వరములు మన యొక్క శిరస్సులో నుంచి మన యొక్క అరిపాదముల వరకు వెళ్ళగలిగిన శక్తి ఉందా? అరికాల మొదలుకొని నన్నెత్తు వరకు స్వస్థత కొంచెమైనను లేదు. కనుక ఎవరు ప్రార్థన కావాలి? నీతిమంతుని యొక్క ప్రార్థన. మూడవది, సమస్య జటిలమైందా, కఠినమైందా, విడుదల లేనిది అయినప్పటికీ సంఘము ప్రార్థన చేస్తే విడుదల ఖచ్చితంగా వస్తుంది. ఎందుకండి మమ్మల్ని బాధ పెట్టడానికి మేము రాత్రి ఉపవాస ప్రార్థన 12 గంటల వరకు సాగొట్టారు. మళ్ళీ ఈవేళ ఉపవాస ప్రార్థన, ఈవేళ రాత్రి చేసినారు, కొంచెం భోజనం పెడితే బాగుండు అనిపిస్తుంది కదా. అనిపిస్తుందా? అనిపించదా? అనిపిస్తుంది. నాకు అనిపించవచ్చు, నేనేమి పెద్ద బలార్జుని కాడు, పై గంభీరంగా కనబడతాను, కానీ నేనేమి పెద్ద ఇదైన వాడు కాదు. చురుగ్గా ఉంటానంతే. చురుగ్గా ఉండట గొప్ప భాగ్యము. దేవుడే నడిపిస్తా ఉంటాడు. ప్రార్థన చేసి అనేక మందుల కోసం మొర్ర పెట్టేసరికి రాత్రి అయ్యేటప్పటికి శరీరంలో బలమేమీ ఉండదు, శక్తి అంతా ఖర్చు అయిపోతూ ఉంటది. ప్రభువా నన్ను రివైవ్ చేయి, నన్ను మళ్ళీ ఉజ్జీవింపచేయి, నన్ను శక్తివంతుడిగా చేయి. ఇవాళ నేను వాక్యం చెప్పలేనేమో అనుకున్నాను ఉదయకాలం ఆరాధనలో, కానీ దేవుడు తన శక్తి చేత ఆయన మాటలు అందించడానికి తన సేవకుడిని వాడుకుంటాడు. నా పని కాదు ఇది ఆయన పని. కనుక ఏమైందంట, వీళ్ళు నీతిమంతుని యొక్క ప్రార్థన బహు బలము గలదై, మనపూర్వకం గలదై ఉంటది. నీతిమంతుడు ఏం చేస్తాడంట? 141వ సంకీర్తన 5వ వచనము, నేను ముగించేస్తాను. కీర్తన 141:5. నీతిమంతులు నన్ను కొట్టటం నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును కాక. కొట్టుట ఉపకారమైతే గద్దించుట తైలముతో అభిషేకించిన. ఇటీవల దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రభువా ఈ వ్యాధి ఎందుకు వచ్చింది, నాకు కొంచెం నీరసం అవుతున్నాను కదా, పెద్దది ఏం కాదు, ప్రాణాపాయకరమైనది ఏం కాదు, కొంచెం ఇబ్బంది పడుతున్నాను కదా, కానీ ఎందుకు వచ్చిందంటే ప్రభు అన్నాడు, నీ తలకు నూనె తక్కువ
చేయకూడదని వాక్యం ఉంది. 2002లో నీతో మాట్లాడింది. ఇప్పుడుగా దేవుడు నాతో మాట్లాడింది. 2002వ సంవత్సరంలో నీ తలకి నూనె తక్కువ చేయకూడదని దేవుడు నాతో మాట్లాడాడు. స్టైల్ కదా నాకు కొంచెం అంటారేంటి ఎక్కువే అని మనసులో అనుకుంటున్నారు కదా. కనుక నేను ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ ఉన్న రోజు తలస్నానం చేసేస్తాను. ఏదైనా కోట అంటే వెంటనే తలస్నానం చేసి తుడుచుకోవాలి వచ్చేయాలి. అలా ఉంటే ప్రభు అన్నాడు, ఆ స్టైలే నీకు ఇబ్బంది తీసుకొచ్చింది. దావీదు అంటున్నాడు, అంత అభిషేకం నాకు కావాలి అంటే, తైలాభిషేకం కావాలంటే నీతిమంతులు నన్ను ఏం చేయాలి? గద్దించాలి. గద్దింపు లేకపోతే మనుషులు తోవ త్రప్పిపోతారు. పగ తీర్చుకోవాలని కాదు, చేసిన దాన్ని నువ్వు తప్పు చేసే కనుక నిన్ను సాధించాలని కాదు, వాక్యము ద్వారా రిఫరెన్స్ చూపించి నిన్ను గుచ్చాలని కాదు. అట్టి అభిషేకమును చదవండి. అట్టి అభిషేకమును చదవండి అమ్మా. 141 అది. అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. నీతిమంతులు ఏం చేయాలంట? నన్ను కొట్టుట నాకు ఉపకారము, నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. ఇటు అభిషేకమును నేను త్రోసివేయకుందును గాక. గద్దింపును ఎన్నడు నేనే కాదు, ఎవరు దైవజనులు మనల్ని ఆత్మపూర్వకంగా గద్దించిన, నేను గద్దించిపోయినా, నేను లేకపోయినా, నేను భూలోకములో నా దినములు సమాప్తమైన, నీ దైవజనుడు నేను ఆత్మపూర్వకంగా గద్దించినప్పుడు దానికి లోబడి ఉంటే నీ తల మీద ఏ అభిషేకం ఉంటుంది? తైలాభిషేకం ఉంటుంది. కనుక లోకంలో శ్రమలు వచ్చిన మనుషులు ఏమంటారు చెప్పండి? ఏమంటారు? 42:3 చదువు. సంకీర్తన 42:3. నీ దేవుడు ఏమాయనని వారి నిత్యము నాతో అనుచుండగా, రాత్రింపగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. కన్నీళ్ళు ఏమయ్యంట? ఏమన్నారంట జనాలు? నీ దేవుడు ఏమయ్యాడా? నీకు అప్పులు అన్నావు, దేవుడు నమ్మావు, దేవుడు అప్పు తీర్చాడా అంటారా? అనరా? అంటారు. నీకు దేవుడు నమ్మే ఉపాస ప్రార్థన అంటాడు, మీ పాస్టర్ ప్రతి రోజు ప్రార్థన అంటాడు, అంటారా? అనరా? ప్రతిరోజు ప్రార్థనకి వెళ్తాను, మీకెందుకమ్మా జబ్బులు వచ్చాయి? దావీదుని కూడా అన్నారు, అలాగా అనలేదా? నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రి పగలు నా కన్నీళ్లు నాకు అన్నము పానము. ఉపవాసముని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? కన్నీళ్లతో తృప్తి పడిపోతా ఉన్నాడు. కొన్నిసార్లు కన్నీరు దేవుని సందులో ఒలకబోస్తే ఆకలేదు, కడుపు నిండిపోతుంది. హృదయమంతటితో ప్రార్థన చేస్తా ఉంటే లోకం మీద దేని మీద ఆశ రాదు. మాట వింటున్నాడు కానీ ప్రార్థన ఆపేడా? కన్నీళ్లు నాకు అన్నపానములు అయిపోయి అన్నాడు. చేయగలమా అలాగా? కనుక దేవుని వాక్యము దావీదు ద్వారాగా మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, దేవుడు ఏమాయనని మనల్ని అన్నారని నువ్వు అనుకోవచ్చు, నిన్నే అన్నారని నువ్వు అనుకోవచ్చు. దావీదు కూడా అలాంటి శ్రమ ఉందా లేదా? ఉంది. మనుషులు ఏదైనా మాట్లాడతారు, మాట్లాడరా? మనుషుల మాటల వల్ల మనము కృంగ నిమిత్తము లేదన్నాడు. ఎవరు? దావీదే. ఈ ఫిలిస్తీన్ యొక్క మాటలకి ఎవరు మనసు కృంగ నిమిత్తము లేదు. నేడు ఇశ్రాయేలులో దేవుడున్నారని సర్వలోకము తెలుసుకున్నట్లు ఆ ఫిలిస్తీన్ యొక్క కళేబారమును ఆకాశ పక్షులకు భూమృగములకు ఇత్తును అన్నాడు. అంతే. సవాలండి. నీతిమంతుని విజ్ఞాపన బహుబలము గలదై, మన పూర్వము గలదై, బహుబలము గలదై ఉంటది. సమస్య పెద్దగా ఉంది. 6 మూర్ల జానడు గొలియాతు శూరుడు. అతని యొక్క మాటలు
అతని యొక్క ప్రగల్భాలు వీళ్ళకి ఎలా కనబడతాయంట? ఎలా కనబడతాయి? సరుపు అంటారు, మీకు సరుపు అంటారు. ఈపు మీద గట్టిగా వేస్తే ఉంటారు సరిసేరు అంటారా? వాళ్ళ మాటలు సరిసినట్లుగా ఉన్నాయి. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలందరికీ గొలియాతు మాటలు ఈపు మీద ఒకసారి చెమట పడితే గట్టిగా వేసాం అనుకోండి, తడి చేతుడు ఎలా ఉంటది? 5 ఏళ్ళు అలాగా కనబడతాయి కదా, అలాగున్నాయి. ఎవరి మాటలు? ఫిలిస్తీన్ యొక్క గొలియాతు మాటలు. ఎంటర్ అయ్యాడు ఒక చిన్నవాడు. దేవుడు మనల్ని పెద్ద స్థితిలో తీసుకెళ్ళడానికి దేవుడు ఏర్పరచుకునే మార్గం చాలా చిన్నది. ఇక్కడ రావడానికి దేవుడు ఏర్పరచుకున్న మార్గం ఒక క్యారేజ్ అంతే, జాన్ మార్గ్ ద్వారాగా. తెలుసా మీకు? అదే మార్గం అనుకో. నేను దావీదు కూడా జాగ్రత్తగా ఉంది, ముగించేస్తాను, దోమల తర్వాత తరివేంద్ర. కానీ దావీదు కూడా గొర్రెల మందలు విడిచిపెట్టి డాడీ రమ్మన్నాడు. ఎవరు? దావీదు తండ్రి రమ్మన్నాడు. ఎక్కడికి? ఇంటికి రమ్మన్నాడు. వెళ్ళాడు. డాడీ ఏంటి ఈవేళ? అరే ఈ వేళకి నువ్వు కొంచెం ఎవరికైనా అప్పచెప్పి అన్నయ్య వాళ్ళకి క్యారేజ్ పట్టుకుని వెళ్ళరా అన్నాడా లేదా? అదే మార్గం. క్యారేజ్ పట్టుకుని వెళ్ళినోడికి మళ్ళీ తిరిగి వచ్చేయాలి. కానీ దేవుడు అక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఒరే వీళ్ళందరూ ఇంత ఇలా మొఖం మార్చుకుని ఉన్నారు, అరే అక్కడ కేకలేను, అక్కడికి వెళ్ళరా, కొంచెం వాడు వెళ్తే నీకు అర్థమవుతుంది, నువ్వెందుకు మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నావు? అన్నయ్యలు అన్నారు, ఒరే నీకు వచ్చిన పని ఏదో చూసుకుని వెనక్కి వెళ్ళరా. పెద్ద పెత్తనాలు చేయడానికి ఇక్కడికి వచ్చాడు, పెద్ద మాటలు చెప్పడానికి వచ్చాడు. తండ్రి మందుని ఎక్కడ పెట్టావు అన్నారా? అనలేదా? అన్నారా? ఎక్కడ పెట్టి వచ్చావురా? ఎక్కడ తగలబెట్టేశావు? ఎల్లు నువ్వు. కానీ దేవుడు దావీదును గొప్ప చేయడానికి ఏర్పాటు చేసుకున్న మార్గం అదొకటే. సౌలు సమూహంలోంచి దండేసి ఆర్భాటంతో వీణ వాద్య ఆర్భాటంతో సుస్వాగతం పలికేరా దావీదుకి? లేదు. ఒక పనివాడిగా క్యారేజ్ మోసుకుంటూ అన్నదమ్ములకి దగ్గరికి వెళ్తే దేవుడు అన్నాడు, ఇక్కడ నేను వాడుకుంటాను. వాడుకోలేదా దావీదుని? వాడుకున్నాడు. సమస్య చిటిలముగా కఠినముగా క్లిష్టంగా కనబడతా ఉంది. భూతద్దులో చూసేస్తున్నారు అందరూ. దావీదు అన్నాడు, ఈ మనుష్యుని వల్ల ఎవరు మనసు కృంగ నిమిత్తము లేదు. దేవుడు దావీదును ఎంట్రీ ఇచ్చిన విధానం అది. మనం అనుకుంటున్న దర్శనంలోని రాజు కనబడ్డాను, ముందేం కనబడలేదు, ఇలా క్యారేజ్ మోసుకెళ్ళాడు కనబడలేదు. మన దర్శనానికి అన్ని కనబడిపోవాలా. దేవుడు యేసేపుకు ఒక దర్శనం ఇచ్చాడు. ఏమనంటే, నీ అన్న పనులు మీ నాయన పనులు కూడా నీకు సాష్టాంగ నమస్కారము చేస్తాయి. కానీ బట్టలు ఇప్పినట్టు కనబడిందా దర్శనంలో? బట్టలు ఇప్పినట్లు లేదు కానీ దేవుని దర్శనం కాదు. మరి ఫోటోఫార్ ఇంట్లోని ఇలాగా కష్టం వచ్చాడు కనబడుతుందా? నా దర్శనం ఇది లేదు, ఇది దేవుని చిత్తం కాదు. అరే దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు నువ్వు చెరసాలకు వెళ్తావని చెప్పాడా? చెప్పలేదు, కనబడలేదు. ఇది దేవుని దర్శనము కాదనుకున్నాడా? అనుకోలేదు. తాను చెప్పిన మాట నెరవేరు వరకు యెహోవా అతని పరిశోధించడానికి యెహోవాకు ఇష్టమాయెను. దర్శనంలో దేవుడు అన్ని చూపించడండి. ఎటర్నల్ అంటే ఆఖరి కార్యమే చూపిస్తాడు. నా దర్శనంలో క్యారేజ్ పట్టుకున్నట్లేదు. యేసేపు కూడా ఎలా వెళ్ళాడు? యేసేపు కూడా క్యారేజ్ మోసుకుని వెళ్ళాడు. అవునా? దావీదు క్యారేజ్ పట్టుకుని వెళ్ళాడు. వాళ్ళ దర్శనాలు అయి ఉన్నాయా? లేవు. కానీ దేవుడు ఏర్పరచుకున్న మార్గం చిన్నగా ఉంటది, క్యారేజే అనుకుంటాము. దేవుడు తన మార్గాలు విశాలపరిచే విధానము వేరుగా ఉంటది. ఈ గృహములో దేవుడి రాత్రి చెప్తున్న మాట ఏంటంటే, స్తుతుల మూలంగా ఒక దుర్గమును స్థాపించుకోవాలి. రెండవదిగా దైవజనుల యొక్క ప్రార్థన నిత్యము ఈ గృహములోని ఏదో ఒక విధముగా జరగాలి. మూడవది సంఘం యొక్క ప్రార్థన ఈ గృహంలోనికి కావాలి. 3 ప్రార్థనలు ఉంటే ఏదైనా, ఇందాక పాడుకున్నాం కదా, నేను ఇందాక ఏ పాడుకున్నాము? ప్రభువా నిన్ను నమ్మి
నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమీ లేదు నాకు, నరులేమి చేయగలరు, భయమేమీ లేదు నాకు, నరులు ఏమీ చేయలేరు. ప్రార్థన అంత కాపుదల. పోలీసు వారు సెక్యూరిటీ ఇవ్వలేరు, ఇరుగు పొరుగు వారు సెక్యూరిటీ ఇవ్వలేరు, అక్క చెల్లెలు అన్నదమ్ములు ఎవరు సెక్యూరిటీ ఇవ్వలేరు. మూడు కూడా ఏంటి? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థనే. అలాంటి ప్రార్థన ఈ గృహంలో నిత్యము జరిగి దేవుడు జరగబోయే కీడు గురించి బయలుపరచడానిక ఆ కీడు నుంచి కూడా దేవుడు విడుదల ఇచ్చినట్లుగా ఆయన ఆత్మ కొమ్మరింపు ఈ గృహం మీద సమృద్ధిగా వచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జీవగల దేవాన్ని ఘనమైన పాదాలు కొందనాలు. ఈ రాత్రికాల సమయంలో కొన్ని నిమిషాలు బిడ్డలతో మాట్లాడడానికి, కొన్ని హెచ్చరికలు ఇవ్వడానికి సహాయం చేసిన విధానంకై నీకు వందనాలు. నా మాటలు బహు స్వల్పమైనవి దేవా, నేను ఎట్టివాడిని ప్రభువా నీకు తెలుసు. ఈ గృహంలో ఎలాంటి ప్రార్థన ఉండాలి, ఎలాంటి విజ్ఞాపన ఉండాలి, ఎలాంటి దేవ కోట ఉండాలో దేవా నీ వాక్యం ద్వారాగా, లేఖనం ద్వారాగా నువ్వు నాతో కూడా మాట్లాడిన విధానముకై నీకు వందనాలు. నీ సహాయం ఈ కుటుంబానికి దయచేయండి, ప్రార్థన చేత నింపండి, నీ ఆత్మీకార్యం ఈ గృహంతో ఉంచండి. జాన్ మార్క్ అలాగే ప్రిస్కిల్ని జ్ఞాపకం చేసుకున్నాం. మరి దేవా తండ్రి, అనేక మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. నీ చిత్తం ఏది ఉందో అది వారి కుటుంబంలో మీరు జరిగించు. బిడ్డలిద్దరినీ చేతులుగా అప్పచెప్తున్నాము. యెఫ్తా ఎలాగుంది దేవా తండ్రి, ఇంకా అనేక మంది భక్తులు ఎలాగో దేవా తండ్రి తమ బిడ్డలను పెంచగలిగినారో అలాంటి ప్రార్థనలో తల్లిదండ్రుల దేవ బిడ్డల కోసం ప్రార్థన, బిడ్డల కోసం బిడ్డల ప్రార్థన, దైవజనుల ప్రార్థన, సంఘం ప్రార్థన ఈ గృహంలో నిత్యము జరుగులాగిన సహాయము దయచేసి బలపరచుమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిన్ను సహవాసము, రక్షణ కవచం బిడ్డలకు అనుగ్రహించి కాపాడను గాక. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. ఆపేను.